వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి గందరగోళం, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, అంటే ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రెండు వర్గాల మధ్య, ఇటు ఎన్డీఏ సభ్యుల మధ్య అటు ప్రతిపక్షాల మధ్య జరిగినటువంటి తీవ్రమైన వాదోపవాదాలు, ఇవన్నీ కూడా అంటే చర్చ ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్గా చక్కగా ఇష్యూ బేస్డ్గా జరిగితే ఎప్పుడైనా సరే దాని యొక్క ప్రతిష్ట వేరు, దాని యొక్క గౌరవం వేరు. చర్చ అనేది ఇష్యూకి సంబంధించి, ప్రజా సమస్యల మీద ఇష్యూకి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అందువల్ల దాంట్లో ఉండేటటువంటి గౌరవం, గొప్పతనం, ప్రజలకు అర్థమయ్యేటటువంటి విధానం అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలా కాకుండా కేవలం పరస్పర నిందారోపణలు లేకపోతే ఒకళ్ళొకళ్ళు తీవ్రంగా దూషించుకోవడంతోనే సరిపోయేటటువంటి వ్యవస్థ ఏర్పడినటువంటి పరిస్థితుల్లో అటువంటి కన్స్ట్రక్టివ్ అయినటువంటి చర్చను ఆశించడం ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా ఇబ్బందికరమే. పార్లమెంట్లో కానీ లేకపోతే శాసనసభలో కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా ముందు లోపల శాసనసభ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి, అట్లాగే పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇట్లా వీటిలో ఉండేటటువంటి అనేక అంశాలను ఎవరైనా తెలుసుకోవడం, వాటిని ఫాలో అవడం, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏదేమైనా నిన్న జరిగినటువంటి చర్చ చాలా తీవ్రంగా జరిగింది, బాగా వాడివేడిగా జరిగింది. అటు ప్రతిపక్షాలు, ఇటువైపు ప్రభుత్వం రెండు కూడా చాలా గట్టిగా దాని మీద డిబేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా మొత్తానికి ఏదైతే యాంటీ పేపర్ లీక్ అనేటటువంటి వ్యవస్థతో ఏర్పడినటువంటి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి ఆమోదం పొందింది మూజువాణి ఓటుతో. అటువైపు వందే మాత్రం బిల్లు కూడా రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్లమెంట్లో జరిగినటువంటి అంశాలు అంటే ఇవి ఎంతవరకు ఇవి దేశానికి గౌరవప్రదం, మన దేశానికి ఎంత గౌరవప్రదంగా ఉన్నాయి, ఇక్కడ ఉండే పరిస్థితులు, అంతర్జాతీయ వ్యవహారాలు, అంతర్జాతీయ డెవలప్మెంట్స్ అనేకం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కానీ, మరోవైపు హోంమంత్రి అమిత్ షాకి కానీ, కొంతమంది ప్రధానమైనటువంటి మంత్రులు కూడా ఉండే అవకాశం ఉంది. రష్యా మీద నిన్న టారిఫ్స్ విధించారు. ఆ విధించినటువంటి నేపథ్యంలో భారత్ చమురు కొనుగోలు ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఎక్కడి నుంచి మనం తక్కువకి చమురు కొనగలం, చమురు స్కేర్సిటీ లేకుండా ఇండియాకి ఏం చేయగలం, ఇటువంటి అనేక రకాలైనటువంటి వ్యవస్థలు, సమస్యలు దాంట్లో ఉంటాయి. ఇది ఒక్కటే ఇంపార్టెంట్ అనేటువంటి ఇష్యూ కాదు. అందువల్ల ఇట్లా అనేక రకాల అంశాలకు సంబంధించినటువంటి తలెత్తినటువంటి విషయాలు, ఆర్ఎస్ఎస్ని డైరెక్ట్గా దీంట్లోకి లాగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆర్ఎస్ఎస్ చెప్పినట్టే విద్యా వ్యవస్థ నడుస్తోంది అనేటటువంటిది ప్రధానంగా చేసినట్టు రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు, వాటన్నిటి మీద ఇవాళ మాట్లాడుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠలరావు గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ గారు మనతో ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు జితేందర్ గారు జూమ్లో లైవ్లో ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి నమస్కారం అండి అందరికీ. వీళ్ళతో ఇదే ఇష్యూకి సంబంధించి ముందు మాట్లాడుకుందాం. ముఖ్యంగా జితేందర్ గారు మీరు చెప్పండి, నిన్న శాసనసభలో రాహుల్ గాంధీ చేసినటువంటి పోరాటం, రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ని నేరుగా పార్లమెంట్లోకి లాగడం, ఆర్ఎస్ఎస్ చెబితేనే విద్యాశాఖ నడుస్తోంది, ఆర్ఎస్ఎస్ వెనక ఉండి నడిపిస్తోంది అనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే రాహుల్ గాంధీ చేశారో దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత అటు ప్రభుత్వం నుంచి ఎదురైంది. అట్ ద సేమ్ టైం ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సభా సాంప్రదాయాలు, సభా గౌరవాలు అనేటటువంటి ఇష్యూని ఆయన క్రాస్ చేశారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలండి. నమస్కారం అండి. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ అనే విభాగం అనేది 1923లో ఆ రోజు హిందుస్థాన్ సేవాదళ్ ఏర్పడితే అందులో నుంచి గోలంకర్ గారు మిగతా సభ్యులంతా వెళ్ళి ఆర్ఎస్ఎస్ 1925 అనే సంస్థను ఏర్పాటు చేసుకొని ఓన్లీ హిందూయిజం మీదనే పనిచేస్తామని ఆ రోజు వాళ్ళు బయలుదేరి హిందూయిజం మీదనే పనిచేసారు. ఎంతసేపు ఆ రోజు స్వతంత్ర పోరాట విషయాలు కొంత చెప్పుకోవాలి, ఎందుకంటే ఈరోజు మరి ఆర్ఎస్ఎస్ విషయం వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా వారికి దేశం కాదండి, పవర్ విషయంలోనే వాళ్ళు ఎప్పుడు పనిచేసిండ్రు. బీజేపీకి అండదండగా ఉన్నట్టు, అంటే 84లో బీజేపీ వచ్చింది, అంతకంత ముందు మరి వీళ్ళు ఉన్న వాళ్ళు ఎంతసేపు కుల మతాలకు వ్యతిరేకంగా, మరి మతాలు అనేది జాతులు, మతాలు, కులాలు 3 భాగాలుగా మనం ఉన్నటువంటి భారతదేశంలో మరి ఈరోజు మరి మతాల పరంగా చూస్తే ఆ రోజు హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి సర్వధర్మాల వాళ్ళని కాపాడేటట్లుగా ఆ రోజు వ్యవస్థ ఉండే. దాంట్లో నుంచి 1925లో ఏర్పడ్డటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది మొదటి నుంచి కొంత వివాదాస్పదంగానే ఉంది. అదేవిధంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా ఏ రోజు కూడా
ప్రజల కోసం కానీ పవర్ కోసమే. ఆ రోజు కూడా బ్రిటిష్ వారితో కూడా పరిపాలన పంచుకుంది. మరి జిన్నాతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది. జిన్నా ఈ దేశాన్ని విడగొట్టాలంటే అవును ఈ ముస్లింల కోసం ఒక దేశం ఉండాలంటే మరి తానా తందానాన్ని చేసింది. అదేవిధంగా జిన్నాతో కలిసి ఆ రోజు ఎలక్షన్స్లో కూడా మరి స్వతంత్రం రావడం పూర్వం కూడా ఎలక్షన్స్ జరుగుతుంటే దాంతో పాటు వాళ్ళు పార్టిసిపేట్ జరిగింది. అదేవిధంగా 1950 తర్వాత వచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. ఎంతో కష్టపడి ఆ రోజు అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 8 నెలల 18 రోజులు రాసినటువంటి రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం. ఆ రోజు 1,47,300 పదాలతో రాసి 299 మంది ప్రతినిధులతో కష్టపడి రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఎన్నోసార్లు వాళ్ళు కాల్చడం జరిగింది. అదేవిధంగా మన జాతీయ జెండాను కూడా ఏ రోజు కూడా ఒప్పుకోలేదు. ఎంతసేపు ఒక మతం గురించే మాట్లాడేవాళ్ళు. మన భారతదేశంలో సర్వధర్మాలు సర్వమతాలు హిందూ ముస్లిం సిక్ ఈసాయి బౌద్ధ ధర్మాలు అన్ని ధర్మాల వారు ఈ భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పనిచేస్తేనే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తే రాలేదు. కాబట్టి ప్రతిసారి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తే ఎంతసేపు వాళ్ళు హిందూయిజం మీదే పనిచేస్తారు. దానివల్ల ఈ రోజు ఉన్నటువంటి భారతదేశం జితేంద్ర గారు ఆర్ఎస్ఎస్ నేరుగా ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క రాజకీయ వ్యవహారాలు కానీ ప్రభుత్వం యొక్క నిర్ణయాల్లో కానీ కల్పించుకోవడం అనేది జరగదు. అట్లాంటిది విద్యా వ్యవస్థ వెనకాల ఆర్ఎస్ఎస్ మాత్రమే ఉందనేటటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? వీరు ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిండ్రండి? ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మంత్రులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మరి అంతా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులే కదండి ఈ రోజు దేశాన్ని వెళ్తుంది. వాళ్ళు వెనక నుంచి నడుపుతున్నారు అంతా ఈ దేశాన్ని. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు చూస్తే ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు 84.4% ఉన్నటువంటి హిందువుల పరిస్థితి హిందువులు అని చెప్పుకుంటారు. ఈ రోజు పరిస్థితి ఏముందండి హిందువులది? ఈ రోజు చూస్తేనేమో ఇంట్లోనేమో మనమంతా మీరు కుల మతాలని మాట్లాడతారు, బయటకు వస్తే హిందువులు అని కలిసి ఉండాలని చెప్తారు. ఈ రోజు క్రిస్టియానిటీ ఎంత పెరిగిపోయింది, ముస్లింజం ఎంత పెరిగిపోయింది, బేరీ చేసుకుంటే 6 లక్షల చర్చిలు ఉన్నాయి, 5 లక్షల చర్చిలు ఉన్నాయి, 5 లక్షల చర్చిలు ఉన్నాయి, 6 లక్షల ఈ రోజు మసీదులు ఉన్నాయండి. ఎందుకు ఈ రోజు హిందూయిజం అనేది తగ్గిపోతుంది అనేది గమనించాలి. వీళ్ళ వల్లనే కదా ఇదంతా ఈ రోజు జరుగుతుంది అన్నట్టు. ఇది అందుకే కదా ఈ రోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసే కీలక పాత్ర ఆర్ఎస్ఎస్దే కదా. కాబట్టి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సమవేనంటారు. ఇప్పుడు భారతదేశం అనేది ఒక గొప్ప దేశం అనండి. ఎంత కష్టపడితే ఆ రోజు స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు 6 సంవత్సరాలు 6 నెలలు, నెహ్రూ గారు 9 సంవత్సరాలు 6 నెలలు జైలు జీవితం గడిపిండ్రండి. ఎక్కడ కూడా వాళ్ళు బ్రిటిష్ వారికి లొంగి పని చేయలేదు. ఈ భారతదేశానికి ఎంతో కష్టపడి కదండి అది. ఓకే, ఒక నిమిషం మళ్ళీ వస్తాను సార్. నిఖిల్ గారు చెప్పండి, పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి డిబేట్కి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు, రికార్డ్స్ నుంచి తొలగించారు సభ్యుల యొక్క ప్రతిపాదన మీద. కానీ నిన్న జరిగినటువంటి విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యాశాఖ వెనకాల ఉంది అనేటటువంటి డైరెక్ట్ కామెంట్స్ చేయడం. నెంబర్ 2, అమిత్ షా భయపడి ఇవాళ సభకి రాలేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సభకి హాజరు కాకపోవడం మీద వ్యాఖ్యలు చేయడం. ఇవన్నీ కూడా నిన్న కొంత గందరగోళానికి దారితీసినాయి. పార్లమెంట్ వ్యవస్థలో ముఖ్యమంత్రి, మన అసెంబ్లీకి చూస్తే ముఖ్యమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ కొన్ని సందర్భాల్లో రాలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంత ప్రధానమైనటువంటి ఇష్యూలో వాళ్ళు రాలేదు, వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు, దీంట్లోంచి తప్పుకున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్లమెంటు హుందాతనానికి కానీ దేశ వ్యవస్థకి కానీ ఎంతవరకు సమంజసం? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు జితేందర్ గారు, రవికుమార్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిజంగా కూడా అయితే ఇక్కడ ఇష్యూ అంతా కూడా దీని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే అసలు మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా దాని వెనకాల ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉంటుంది అనేది అది మీరు నేను ఇంకొకరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి విషయంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇదే ఆర్ఎస్ఎస్కి సంబంధించి అనేక విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లో ఒకటి ఇదే భారతీయ జనతా పార్టీ. చాలా మంది ఏమనుకుంటారంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక విభాగాల్లో ఆర్ఎస్ఎస్ ఒకటి అనుకుంటారు. అది కాదు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన రాజకీయ విభాగం పేరు భారతీయ జనతా పార్టీ. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల, నిన్నటి ఒక్కటే కాదు అన్ని నిర్ణయాల వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు బహిరంగంగా మాట్లాడవచ్చు ఆర్ఎస్ఎస్కి సంబంధించి, కొన్నిసార్లు మాట్లాడకపోవచ్చు. కానీ 100% ఆర్ఎస్ఎస్ ఉంది, ఉంటుంది కూడా అనేది చాలా స్పష్టంగా ఇన్ని దశాబ్దాల తరబడి చూస్తూ ఉన్నాం మనం. అయితే రాహుల్ గాంధీ గారి విషయానికి వస్తూ ఉంటే దాదాపుగా ఒక 20-25 రోజుల నుండి
ఆందోళన జరిగింది. చివరి 4-5 రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఎంట్రీ ఇచ్చినటువంటి పరిస్థితి. భారతదేశానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు తను. ముందు జరిగినటువంటి 20 రోజుల వరకు తను ఎక్కడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. చివరి 4-5 రోజుల్లో బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూసినాం. బయటికి రాక తప్పని పరిస్థితి చూసినాం. ఎందుకు అంటే ఉద్యమం అంతా ఉధృతం అవుతా ఉంది. మిగతా రాజకీయ పార్టీలన్నీ స్పందించడం మొదలుపెట్టినాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ తరఫున రేపు పొద్దున స్పందించకపోతే రాజకీయంగా ఇబ్బంది జరుగుతుందేమో అని సరే బయటకు వచ్చిండ్రో మంచో చెడో నిజంగా కూడా మాట్లాడినరో. మాట్లాడడం తర్వాత ఇంకా అదే ఉద్యమం అంతా ఉధృతమైంది. వీళ్ళు పట్టుబట్టిన విధంగానే వాళ్ళతో పాటు దేశమంతా ప్రశ్నించిన విధంగానే భారతీయ జనతా పార్టీ ఈరోజు ముందుకొచ్చి మంత్రి గారితో రాజీనామా చేయించిండు. కానీ ఇక్కడ బాధ కలిగిస్తున్న విషయాలు ఏంటంటే 4-5 విషయాలను మనం గమనిస్తూ ఉంటే అక్కడ ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అనేక మంది దొంగలు ఉన్నారు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు అని ఇదే తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు గారు లాఠీచార్జ్ జరిగిన మరుసటి రోజు మాట్లాడతారు మీడియా సమావేశం పెట్టి. ఇంకొక అడుగు ముందుకేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏం మాట్లాడతారంటే మన దేశంలో కాబట్టి లాఠీచార్జ్ చేసినామో పక్కన అమెరికా లాంటి దేశాల్లో అయితే షూట్ చేసి అవతల పడేసే వాళ్ళు, కాల్చి అవతల పడేసే వాళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే భారతదేశంలో మేము కనీసం కాల్చలేదు, మిమ్మల్ని కాల్చి అవతల పడేయలేదు, సంతోషించండి అని చెప్తా ఉన్నారు. నిన్నటికి నిన్న చూస్తూ ఉంటే ఇంత కీలకమైన బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటే గౌరవ హోంమంత్రి గారు అమిత్ షా గారు సభకు రారు, నరేంద్ర మోడీ గారు సభకు రారు. ఇక్కడ నిజంగా కూడా మీకు మరొక విషయం చెప్పాలంటే ఇదే జేపీ నడ్డా గారు వారితో పాటు నరేంద్ర మోడీ గారు ఏదో కార్యక్రమానికి వెళ్ళిండ్రు. ఒకటే కారులో ఇదే నడ్డా గారు పోతా ఉంటారు, ఇదే మోడీ గారు పక్క పక్కనే కూర్చొని పోతా ఉంటారు. కరెక్ట్ గా అక్కడ దిగిన తర్వాత మీడియా ఉంటే నడ్డా గారు పక్కన సీట్లోంచి అటు నుంచి దిగి కారు ముందు నుండి వచ్చి వీరికి బొకే ఇచ్చి వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టాలనుకుంటా ఉన్నారు మీరు? ఇంత నటన ఎందుకు? అంత పెద్ద బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటే దానికి కనీసం ఈరోజు పార్లమెంటుకు పోయే అవకాశం లేదు. రాష్ట్రాలకు సంబంధించి ఇందాక మీరు అన్నట్టుగా కీలకమైన బిల్లులు ఏమున్నా కూడా పూర్తి మంత్రివర్గం ఉంటుంది. కేంద్రానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఉంటారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఇంత కీలకమైన బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటే వీళ్ళు ఎందుకు సభకు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు? మరొక విషయం ఏంటంటే అదే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేసి వారు బయటకు వస్తూ ఉంటే వారేదో గొప్ప పని చేసినట్టుగా బీజేపీకి సంబంధించిన ఎంపీలంతా వారిని వెల్కమ్ చేయడము. నిజంగా కూడా ఇది మేము రాజీనామా చేయకపోతే నైతిక బాధ్యత తీసుకొని కాదు మేము రాజీనామా చేస్తుంది, సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని, భారతదేశంలో అల్లర్లు జరగకూడదని, దేశాన్ని కాపాడడానికి మేము ఈ రోజు ఇటువంటి పనులు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. నిజంగా కూడా దేశాన్ని కాపాడే ఆలోచనలు మీరు చేస్తా ఉంటే అక్కడ ఇదే హిందూ ముస్లింలకు సంబంధించి ఇదే క్రిస్టియన్లకు సంబంధించిన చర్చ ఎందుకు జరుగుతూ ఉంది? దాంట్లో ముస్లింలు ఎందుకు పాల్గొన్నారు అని చెప్తా ఉన్నారు. ముస్లింలలో విద్యార్థులు ఉండరా అండి? భారతదేశం సెక్యులర్ కంట్రీ అని చెప్తా ఉంటాం కదా, అన్ని కులాలను మతాలను అందరినీ కలుపుకొని పోతా ఉంటాం కదా మనము. భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తా ఉంటాం కదా. ఏది మరి దేశం మీద మీకు ఉన్నటువంటి ఈ అభిప్రాయం ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వస్తూ ఉంది? ఇంత దీన్ని పక్కన పెడుతూ నిన్న మళ్ళొక కొత్త వాదన బయటకు వస్తూ ఉంటుంది. ఏమనంటే ఆ కేసులను మేము విత్డ్రా చేస్తాం కానీ మీరు ఎవరెవరైతే ఆ ఈవెంట్ ఆ ధర్నాలో ఆ ప్రొటెస్టులో పాల్గొన్నారో వాళ్ళందరూ మీరు నీట్ రాసినట్టుగా మీ అడ్మిట్ కార్డులు, మీ హాల్ టికెట్లు కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ చూపించాలి అని చెప్తా ఉంటారు. సార్ మీ ద్వారా ఒక చిన్న విషయాన్ని ఈరోజు సమాజం దృష్టికి మనం తేవాల్సిన అవసరం ఉంది. ఒక దగ్గర అత్యాచారం జరిగింది అనుకోండి, గతంలో నిర్భయకు సంబంధించి అత్యాచారం జరిగింది, నిజంగా జరిగింది నిర్భయ మీద మాత్రమే కదా సార్, దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలు రోడ్డెక్కినాయి. రేపొద్దున మీకు జరిగిందా, మీకు జరిగినప్పటికీ మీరు రోడ్డు మీదకి ఎందుకు వచ్చిండ్రు అన్నట్టుగానే ఈ రోజు ఈ పరిస్థితి కూడా ఉంది. నిజంగా నీటి విద్యార్థులు మాత్రమే రోడ్డెక్కుతారా? వాళ్ళకు మద్దతుగా అన్ని వర్గాల వాళ్ళు రోడ్డెక్కిండ్రు కదా. రాజకీయ పార్టీ వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నీటి రాసిండ్రా? మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు రోడ్డెక్కిండ్రు? అదే విధంగా దేశంలో అన్ని వర్గాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూస్తే మా కేటీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలను కూడా పక్కన పెట్టి మేము ప్రొటెస్ట్ లో పాల్గొన్నాం ఇదే ధర్నా చౌక్ దగ్గర. కేటీఆర్ గారు నీట్ రాసిందా అంటే రాయకపోతే వాళ్ళకి మద్దతుగా పోయే అవకాశం ఉంటుందా? భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటేనే అది కదా, ప్రజాస్వామ్య స్ఫూర్తి అది కదా. కాబట్టి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సమర్థనీయాలు, కరెక్ట్ అని అంటారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో నిజంగా ఎక్కడైనా తప్పులు ఉంటే అది పార్లమెంట్ కు సంబంధించిన కమిటీలో దాని రికార్డుల నుంచి తొలగించవచ్చు. కానీ ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే దాని మీద భారత ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉంది? డైవర్ట్ చేసే ఆలోచనలు ఎందుకు చేస్తా ఉన్నారు అనేది ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం. రవికుమార్ గారు నమస్తే. ఏంటి మొత్తం ఇటువైపు బీఆర్ఎస్ నుంచి ఆయన, మరోవైపు కాంగ్రెస్ నుంచి వారు ఇద్దరు కూడా చాలా తీవ్రంగా దీని మీద ప్రతిఘటిస్తున్నారు. రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు
సబబా కాదా అనేది పార్లమెంట్ వ్యవస్థ చూసుకుంటుంది. కానీ ముఖ్యమైనటువంటి రోజు ప్రధానమంత్రి అట్లాగే హోంమంత్రి ఇద్దరు కూడా రాకపోవడం అనేది మాత్రం నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ఏ దీని వెనకాల ఉంది, ఆర్ఎస్ఎస్లో భాగమే అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ముందుగా శివప్రసాద్ గారు, మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న ఇద్దరు మిత్రులు జితేందర్ గారికి విఠల్ గారికి కూడా నమస్తే. నేను ఒక విషయం మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటులో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన 3 అంశాలు. ఒకటి వచ్చేసి ఈ దేశ యువత యొక్క భవిష్యత్తు గురించి, రెండోది వచ్చేసి ఈ పార్లమెంటు వ్యవహారాల యొక్క సాంప్రదాయము, ఆ పార్లమెంటు సాంప్రదాయాల యొక్క పరిరక్షణ, మూడోది వచ్చేసి జాతీయ గౌరవం, ఈ దేశ జాతీయ యొక్క గౌరవము. ఈ 3 అంశాలపైన నిన్న మొన్న చర్చ జరిగింది. అయితే మొట్టమొదటిది ఈ దేశం యొక్క యువత భవిష్యత్తు ఏదైతే ఉన్నదో ఆ దేశం యొక్క యువత భవిష్యత్తుకు సంబంధించి ఆ భవిష్యత్తును వాళ్ళ యొక్క డిమాండ్లను ఏ విధంగా కాపాడాలనే ఒక ఉద్దేశంతో పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం ఒక రోజు మొత్తము గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక బిల్లు పైన చర్చ జరగకుండా ఒక రోజు మొత్తం సమయాన్ని వృధా చేసింది. ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉంది యువత భవిష్యత్తు పైన అనే దానికి ఇది ఒక నిదర్శనం. రెండో రోజు చర్చ అది లేట్ గా మొదలైనప్పటికీ కూడా చర్చ దానిపైన జరగకుండా నానా రకాలుగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం యొక్క అంటే అసలు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు ప్రసంగిస్తూ మైక్ కట్టుగానే లేదు, మైక్ ఆన్ ఉన్నప్పటికీ కూడా తను మైక్ ని ఆఫ్ చేసి నాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పేసి విక్టింగ్ కార్డు ప్లే చేసే ఒక విధమైనటువంటి చర్యకు పాల్పడి పార్లమెంటును తప్పుదోవ పట్టించి స్పష్టమైన చర్చ జరగాల్సిన చోట విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి సంబంధించిన బిల్లు పైన స్పష్టమైన చర్చ జరగకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. రెండవ విషయము పార్లమెంటు సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో పార్లమెంటు సాంప్రదాయాల ప్రకారం పార్లమెంట్ యొక్క సాంప్రదాయాలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అదొక పెద్ద వేదిక. మీరు అడగాలనుకుంటున్నవి చర్చ జరగాలనుకుంటున్న అన్నిటినీ కూడా అక్కడ చర్చించవచ్చు, ప్రశ్నించవచ్చు. అక్కడ మీకు షెడ్యూల్ ఇస్తారు, దాని తగ్గట్టుగా మీరు మాట్లాడవచ్చు. వాటన్నిటిని ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి కేవలం గందరగోళం సృష్టించడం, సభను అడ్డుకోవడం, ప్రతిపక్ష ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలను అవహేళన చేయడం, తిట్టడం, వాళ్ళు మాట్లాడుతుంటే అడ్డుకోవడం, ఇది కరెక్ట్ కాదు. ఈ సాంప్రదాయం ఎట్టుపోతుంది అనేది ఈ దేశ యువత కూడా గమనిస్తుంది. ఎందుకంటే దేశ యువతకు సంబంధించినటువంటి ఒక బిల్లు పైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి అనేది దేశం మొత్తం, ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా యువత మొత్తం చూస్తుంది కదా సార్. ఆ పార్లమెంట్ యొక్క సాంప్రదాయాన్ని మనం పరిరక్షించకపోతే ఈ యొక్క పార్లమెంట్ లో జరిగే డిస్కషన్ పైన దేశ యువతకు ఎటువంటి అవగాహన ఏర్పడుతుంది, ఎటువంటి కాన్సెన్సస్ ఈ దేశ యువతకు వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి మనం. 20 రోజుల పైగా వాళ్ళు దీక్ష చేశారు పక్క. ఆ తర్వాత వాళ్ళు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన తర్వాత, శాంతియుతంగా పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన తర్వాత వాళ్ళ మీద జరిగినటువంటి లాఠీ చార్జీ అట్లాగే పెల్లెట్స్ వాళ్ళ మీద ప్రయోగించడం, వీటన్నిటి మీద సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకంగా ఒక రిటైర్ నాకు ఇదే అంశం పైన కొంచెం నాకు ఆశ్చర్యం వేసింది. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ అమిత్ షా గారు సభకు వచ్చి సమాధానం చెప్పాలి, ఎట్లా మీరు బుల్లెట్లు వాడతారు అది అని చెప్పేసి. అమిత్ షా గారు హోంమంత్రిగా ఉండి ఆయన ఆర్డర్స్ డైరెక్ట్ గా ఇవ్వరండి. ఆయన ఆర్డర్స్ డైరెక్ట్ ఇవ్వరు. అక్కడ మనకు సెషన్స్ కోర్టు ఉంటుంది, ఆ కోర్టు ద్వారా పోలీసులు ఆర్డర్ తెచ్చుకొని ఒకవేళ గన్లు వాడాలనుకుంటే, బుల్లెట్లు వాడాలనుకుంటే స్థానిక కోర్టు ద్వారా తెచ్చుకుంటారే గానీ అమిత్ షా గారు డైరెక్ట్ గా ఆర్డర్ ఇవ్వరు. ఆ విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ గారికి. ఇంత జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఒక అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆయనకి ప్రశ్నించే హక్కు లేదని మీరు అనుకుంటున్నారా? ప్రశ్నించాలంటున్నాం. ఏమంటున్నాం, మీకు మైక్ ఇచ్చాం మాట్లాడండి, మైక్ ఆన్ లో ఉంది మాట్లాడండి అంటే కూడా ఆయన ఏదేదో మాట్లాడుకుంటూ అసలు విషయాన్ని తిప్పి మాట్లాడుతున్నాడే గానీ అసలు ఆ బిల్లులో ఏముంది, ఆ బిల్లులో అట్లా కాకుండా ఇట్లా పెడితే బాగుంటది, ఇట్లా చేస్తే బాగుంటది అని భవిష్యత్తు నిర్మాణం పైన ఆయన ఏదైనా ప్రశ్న అడగాలి. కానీ ఆయన పనికిరాని అన్ని కూడా మాట్లాడుకుంటూ దాంట్లో ఎక్కడ కూడా తనకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారనే కదా మా ఆవేదన. అంతా అదే. అరే బిల్లు పైన ఉన్నటువంటి అంశాలపైన చర్చించండి, ప్రశ్నలు అడగండి, దాంట్లో ఏదైనా అడగాలనుకుంటే దాంట్లో ఏదైనా మీరు అబ్జెక్షన్స్ ఉంటే సభాపతికి సమర్పించండి,
వాటిని ఓటు ద్వారా మీరు వాటిని గెలిపించుకోండి, ఆ విధంగా చేసుకోవాలి. కానీ ఆ విధంగా కాకుండా కేవలం సభా సమయాన్ని వృధా చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు పైన చర్చించాల్సినటువంటి అంశాలను చర్చించకుండా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను తప్పుదో పట్టించే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదనేది మా యొక్క ఆవేదన. RSS నడిపిస్తోంది అనేది ప్రధానంగా అందరూ మాట్లాడారు. నిఖిల్ రావు గారు మాట్లాడారు. అట్ ద సేమ్ టైం చాలా బలంగా మాట్లాడుతున్నారు. పైగా ఆయన అట్లాగే RSS ఏమో యాక్చువల్గా అనుబంధ వ్యవహారంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. నేను ఏమంటున్నా సార్, RSS ఏమన్నా అదేమన్నా సిమియా, అదేమన్నా LTTEయా, లేకపోతే అదేమన్నా జైషే మహమ్మదా, లేకపోతే RSS ఏమన్నా ఇంకా వేరే ఏదన్నా ఉగ్రవాద సంస్థనా? RSS ఈ దేశం కోసము పోరాడుతున్నటువంటి సంస్థ కాదా? ఈ దేశంలో సేవ చేస్తున్నటువంటి సంస్థ కాదా? ఈ దేశం యొక్క బాగు కోసం, ఈ దేశం యొక్క అఖండత కోసము, ఈ దేశం యొక్క జాతీయ గౌరవం కోసము పాటుపడుతున్నటువంటి సంస్థ కాదా? ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన ఏం జరగాలనేది చేస్తున్నటువంటి సంస్థ కాదా? ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నటువంటి సంస్థ కాదా? అంతేందుకు RSS వెనుకుని నడిపించడం ఏంటి సార్? మా మంత్రులు, మా యొక్క నాయకులు అందరూ RSS నుంచి వచ్చిన వాళ్ళే. నడిపించడం ఏంటి? RSS వెనుకుని నడిపించడం ఏంటి? RSS వెనుకుని నడిపించదు. ఉన్న వాళ్ళందరూ కూడా RSS సంస్థలో పనిచేసి ఆ భావజాలాన్ని అందిపుచ్చుకొని వచ్చిన వాళ్ళే. మీకు కొత్తగా RSS వెనుక నుంచి నడిపించాల్సిన అవసరమే లేదు. ఉన్న వాళ్ళే RSS వాళ్ళు సార్. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో RSS సంస్థలో పనిచేసిన వాళ్ళు లేరా? బీఆర్ఎస్ పార్టీలో RSS సంస్థలో పనిచేసిన వాళ్ళు లేరా? మిగతా పార్టీలో RSS సంస్థలో పనిచేసిన వాళ్ళు లేరా? అంతేందుకు బీజేపీలో ఇదే కాంగ్రెస్ సేవాదల్లో పనిచేసిన వాళ్ళు బీజేపీలో లేరా? బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీలుగా గెలవలేదా? అదే మీరు వెనక ఐడియాలజీ ఏమున్నది అది చూడండి, కానీ వెనక ఎవరు ఉండి నడిపిస్తారు? ఏమైనా సిమి సంస్థ నడిపిస్తుందా, లేకపోతే LTT నడిపిస్తుందా, వేరే ఏమైనా దేశ వ్యతిరేక శక్తులు నడిపిస్తున్నాయా? ఈ దేశం యొక్క జాతీయ గౌరవం కోసము, ఈ దేశం యొక్క ఖ్యాతి కోసము పనిచేసేటువంటి ఒక సంస్థ నడిపిస్తుంది. తప్పేమున్నది సార్ దాంట్లో? మీరు రండి, మీరు కూడా RSS లో జాయిన్ కావండి. కొన్ని రోజులు RSS శాఖలకు వెళ్ళండి. RSS శాఖలకు వెళ్ళి నేర్చుకోండి. ఒక 3 నెలలు 6 నెలలు వెళ్ళండి, తెలుస్తుంది సంస్థ గురించి. RSS లో ఏం నేర్పిస్తారు, ఏం చెబుతారనేది తెలుసు. హిందూ ముస్లిం అని మాట్లాడుతున్నారు. గత ఇంతకుముందు నాకు బాధ అనిపించింది. ఈ ప్రభుత్వంలో హిందువులు అని చెప్పేసి, ముస్లింలు అని చెప్పేసి, క్రిస్టియన్లు అని చెప్పేసి ఎక్కడ కూడా భేదభావాలు చూపించలేదు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకము 100కి 100% చిట్ట చివరి లబ్ధిదారుకి చేరుతుంది. ఆ చిట్ట చివరి లబ్ధిదారుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ ఎక్కడ కూడా చూడలేదే. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన హిందువులకు, ముస్లింలకు అని చెప్పేసి ఏమన్నా సపరేట్ కోటా పెట్టారా? ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకాన్ని సపరేట్ గా హిందువులకి ఇంత, ముస్లింలకి ఇంత ఏమైనా కోటా పెట్టారా? వేరే పథకాలు ఏమైనా కోటా పెట్టారా? ఏం మాట్లాడతారండి? అట్లా ఉండదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ ఎప్పుడు కూడా అటువంటి డిఫరెన్స్ లేదు. వాళ్ళు వేస్తున్న ప్రధానమైనటువంటి ప్రశ్న, వాళ్ళు అడుగుతున్న ప్రధానమైనటువంటి ప్రశ్న, ఇంత కీలకమైనటువంటి బిల్లు, విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి బిల్లు, మీ అంతా మీరే దాన్ని ప్రవేశపెట్టినటువంటి బిల్లు, అటువంటి బిల్లు మీద ప్రధానమైనటువంటి డిస్కషన్ జరిగి సభ ఆమోదం పొందాల్సినటువంటి పరిస్థితుల్లో హోంమంత్రి గారు సభలో ఎందుకు లేరు, ప్రధానమంత్రి గారు సభలో ఎందుకు లేరు, ఎందుకు రాలేదు? ఇది ప్రధానమైనటువంటి అవగాహన. ఇప్పుడు హోంమంత్రి గారి దాంట్లోకి వస్తుందా? ఇప్పుడు విద్యార్థుల యొక్క సంబంధించిన బిల్లు ఏదైతే పెడుతున్నారో అది విద్యాశాఖ మంత్రి కిందకి వస్తుంది. విద్యాశాఖ మంత్రి అక్కడ ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. హోంమంత్రిత్వ శాఖలోకి ఎందుకు వస్తుందండి ఈ విద్యకు సంబంధించినటువంటి డిస్కషన్? ఆయన శాఖకు సంబంధించింది కాదు కాబట్టి ఆయన లేరు కదా. మీరు అది కొంచెం ఇది కూడా ఒక క్వశ్చన్ అయినా, అది కూడా ఒక లాజికల్ క్వశ్చన్ అయినా నాకు అర్థం కాదు. హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఏదైనా పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెడితే ఖచ్చితంగా హోంమంత్రి అమిత్ షా గారు ఉంటారు. ఆయనకు రేపో మాపో ఆయన డిపార్ట్మెంట్ కి సంబంధించిన బిల్స్ కూడా వస్తారు. దానిపైన ప్రిపరేషన్ లో ఉన్నారేమో. హోంమంత్రి అన్న పనులు ఉంటాయి కదా. ఇప్పుడు మరి కేసీఆర్ గారు అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసలు అసెంబ్లీకే రారాయన, ఫామ్ హౌస్లోనే కూర్చుంటారు. మేము ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలా? అట్లా కాదు కదండి. ఏ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఏ శాఖకు సంబంధించిన పనులు చూస్తున్నారు, ఆ శాఖకు సంబంధించినటువంటి బిల్స్ కానీ చర్చ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఆయనకు సంబంధించిన కాదు ఏ విధంగా మాట్లాడతారు? ఇంకో విషయం నేను చాలా జితేందర్ గారు మాట్లాడుతూ RSS అనేది బ్రిటిష్ వాళ్ళతో అధికారం పంచుకుందంట, జిన్నాతో కలిసి తిరిగిందంట, రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదంట. సార్ నిజంగా జితేందర్ గారు, మీరంటే నాకు గౌరవం, మీకు బాగా తెలుసు. బ్రిటిష్ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి ఎవరు సార్? బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో ప్రధానమంత్రి నెహ్రూ గారు కాదా సార్? అదే విధంగా నెహ్రూ గారు, జిన్నా గారు కలిసి తిరగలేదా సార్? ఒకే పార్టీ వాళ్ళు కాదా? ఒకే పార్టీలో ఉండి వాళ్ళిద్దరు కూడా పార్టీకి సంబంధించినటువంటి అనేక వేదికల్లో మాట్లాడలేదా?
ద్విజాతి సిద్ధాంతం అనేది ప్రవేశపెట్టినప్పుడు నెహ్రూ గారు అదేవిధంగా జిన్నా గారు కలిసి లేరా? ఒకే పార్టీలో ఒకే వేదికలు పంచుకోలేదా? ఆర్ఎస్ఎస్ తో తిరిగిన వాళ్ళని చెప్తారా సార్? రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదు. నేను ఒక విషయం చెప్తాను, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఒప్పుకున్నది కాబట్టే ఆ 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తులు కూడా మీ యొక్క ప్రభుత్వంలో, ఆ నెహ్రూ గారి ప్రభుత్వంలో మంత్రులుగా జాయిన్ అయినారు. తర్వాత వ్యతిరేకించినారు, తర్వాత పార్టీ పెట్టుకున్నారు, తర్వాత పార్టీ విలీనం చేసినారు, తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించినారు. అది వేరే విషయం. కానీ ఒకవేళ మేము అధికారం కోసమే, అంటే ఇంకో విషయం చాలా పెద్ద ఆరోపణ, ఆర్ఎస్ఎస్ కేవలం అధికారం కోసమే పనిచేస్తుంది, పవర్ లో ఉండడానికే ప్రయత్నం చేస్తుంది అనుకుంటే మేము కూడా బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లోనే మేము కూడా జాయిన్ అయిన వాళ్ళం కదా. అక్కడ ఏం లేదు, అక్కడ నెహ్రూ గారు కదా ప్రభుత్వాన్ని నడిపించింది. దాని తర్వాత మేము 60 ఏళ్ళు, దాదాపు 2002-2004 వరకు దాదాపు 60 ఏళ్ళు, 6 దశాబ్దాలు మేము ఎప్పుడు కూడా అధికారంలో మేము ఎప్పుడు కూడా అధికారం కోసం మేము ప్రాకులాడలేదే. ఎప్పుడు కూడా అధికారం కావాలని చెప్పేసి అధికారం కోసం మా యొక్క భావజాలాన్ని పక్కన పెట్టుకొని ఎవడు పడితే వాడిని కలుపుకొని పోలేదే. మీరు కదా ఆ పనులన్నీ చేసింది. మీకు ఒక సిద్ధాంతం లేక ఏర్పాటు చేసిన అధికారం కోసం. ఒకటండి, సోదరుడు చెప్తున్నాడు, ఒకసారి ఇతిహాసం తిరిగి చూడండి. ఒకసారి వెళ్తే తెలిసింది 1947 కంటే బిఫోరు ఇది హిందుస్థాన్ సేవాదళ రూపకంగా ఈ దేశానికి స్వతంత్ర పోరాటం చేసినప్పుడు ఇందులో నుంచి విడిపోయిన తర్వాత ఏ రకంగా భాగస్వామ్యం తీసుకున్నారు, వాళ్ళతోటి ఏ రకంగా చేసింది అనేది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ కార్యాలయాలపై కాషాయి జెండా ఎగిరింది, కానీ జాతీయ జెండా చాలా రోజుల వరకు అసలు ఎగిరేయలేదండి. సోదరునికి అవగాహన లేదు. రాజ్యాంగ పంతుల్ని కూడా కాల్చివేసిన రోజులున్నాయి సోదరా. అదే విధంగా ఈ జాతీయ జెండాని ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు ఆర్ఎస్ఎస్. ఆ ఉన్నటువంటి కార్యాలయాలపై కాషాయి జెండా ఎగరేసారు, కానీ జాతీయ జెండా చాలా కాలం ఎగరేయలేదు. ఈ మధ్య కాలంలో ఎగరేస్తున్నారు, అంతకుముందు ఎగరేయలేదు. అది అదే విధంగా రాజ్యాంగ పంతుల్ని అనేక సందర్భాలలో వాళ్ళు దహనం చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఒక వర్గానికే పనిచేసింది, కానీ ఎప్పుడు కూడా సమైక్యంగా ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, జైనులు ఉన్నటువంటి అన్ని సర్వధర్మాల వాళ్ళని ఎప్పుడు కూడా కలుపుకొని పోలేదే. ఎప్పుడు కూడా ఓన్లీ హిందూయిజం మీదే పనిచేసింది ఆర్ఎస్ఎస్. ఇప్పటికి కూడా హిందూయిజం మీదే పనిచేస్తుంది. ఎందుకు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో ముస్లింస్ లేరు? ఎందుకు అందులో ఒకటే వర్గం హిందువులే ఉన్నారు? ఎందుకు హిందువుల కోసమే మాట్లాడతారు? అనేక సందర్భాలలో దాడులు చేస్తారు, రకరకాల ఇబ్బందులు పెడతారు. ఇలాంటివి జరుగుతలేవా? ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టుగా, రవికుమార్ గారు ఒప్పుకున్నట్టుగా అంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే బీజేపీలో ఉన్నారు. మరి అదే ఉన్నటువంటి హిందువులే ఉన్నారా? ఈరోజు ఒక 50 కోట్ల మందిలో హిందువులే ఉన్నారా ఈ దేశంలో? కాబట్టి ఒక నిమిషం నేను మాట్లాడియండి. ఇప్పుడు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చ, దేశంలో దాదాపుగా 100 కోట్లు ఉన్నటువంటి యువకుల విషయంలో జరుగుతున్నటువంటి చర్చకు ప్రధానమంత్రి గారు ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నటువంటి వ్యవస్థ జరిగింది ఈ రోజు ఢిల్లీలో. నేను కూడా స్వయాన అక్కడ ఉన్న కార్యక్రమంలో చూసిన పరిస్థితులంతా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులండి. ఈ రోజు జరుగుతున్నటువంటి నీట్లో మనకున్నటువంటి ప్రముఖ జాతీయ ప్రవేశ పరీక్షలు అనేటివి, నీట్ అనేది మెడికల్, డెంటల్, ఆయుష్. ఒక నిమిషం అండి, అయిపోయింది. ఒకటే నిమిషం మాట్లాడితే కదా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు సోదరుడు బీఆర్ఎస్ సోదరుడు మాట్లాడుతూ అసలు మన విద్యార్థుల కోసం మాట్లాడేదంటారు. అసలు పేపర్ లీకేజీల గురించి కార్యక్రమాలు తీసుకుంది, శాస్త్రంకి గుంజ్ అనే కార్యక్రమం తీసుకుందే కాంగ్రెస్ పార్టీ అండి. మొదటి నుంచి లీక్ అయిన వ్యవహారంలో భారతదేశంలో యువకులు, మా దగ్గర ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలంతా దీనికి ఎగనిస్ట్ గా పనిచేసారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ 12 సంవత్సరాలలో 70 సార్లు పేపర్ లీక్లు అవుతాయండి. ఎక్కడన్నా రాష్ట్రాలకు గొప్ప చెప్పొచ్చు కదా పర్యవేక్షణ. రాష్ట్రాలు కాదు, కేంద్ర స్థాయిలో ఒక్కసారి ఎగ్జామ్ జరిగితే ఒక మూలకు ఒక రాష్ట్రంలో పేపర్ లీకేజ్ అయితే భారతదేశం అంతా దాన్ని రద్దు చేసేస్తారు. ఎక్కడ విధానం? ఒక ఇంపార్టెంట్ విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు అనేక రకంగా ఉన్నటువంటి విద్యార్థుల మీద దౌర్జన్యాలు చేసి కొట్టడము, మహిళలపై హింసించడము, రకరకాలుగా ఇబ్బందులు పెడితే వాళ్ళంతా యువకులు వచ్చి అక్కడ చేస్తుంటే దానికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిండ్రండి. సమాధానం చెప్పలేండి జితేంద్ర గారు.
అయిపోయింది నాది అయిపోయింది. టైం కూడా అయిపోతుంది సార్, ఓన్లీ 3 minutes సార్. మీరు చెప్పండి, ఇప్పుడు మీ పేపర్ లీక్ సంబంధించి జితేంద్ర గారు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో జరిగినటువంటి పేపర్ లీక్ వ్యవహారంలో ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు సార్. భారతదేశంలో ఈ దేశాన్ని దాదాపుగా ఒక 6-7 దశాబ్దాల పాటు 5-6 దశాబ్దాల పాటు నడిపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. లీకేజ్లు ప్యాకేజ్లు అంటే పొద్దున్న లేస్తే స్కామ్లు అన్నా ఏవన్నా కూడా పేర్లు చెప్పేది ఇదే కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ కాదు అది కాంగ్రెస్ అని చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా ఈ రోజు లీకేజ్ల గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా దేశ ప్రజలంతా కూడా నవ్వుతా ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది సరే, మంచో చెడో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి, మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయన్నీ కూడా చివరి సంవత్సరం 2023లో మాత్రమే జరిగినాయి సార్ అవి. సరే, దాని వెనుక ఎవరున్నారు ఏమున్నారు అనేది మేము రేపు పొద్దున తేల్చాలన్న అవకాశం ఉన్నా కూడా, తేల్చాలనే ఆలోచన ఉన్నా కూడా ఆ లోపే మా అధికారం కూడా పోయింది, రాజకీయంగా మేము నష్టపోయినాం. ఓకే, రేపు పొద్దున వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పరిశీలన చేస్తాం. కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేసే దాని మీద ఆ రోజు మేము రాహుల్ గాంధీ గారు అనేక ప్రోగ్రాంలు తీసుకున్నారు అని చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న మేము ఇదే నీటు అభ్యర్థులకు నీటు రాసి ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో దానివల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు మద్దతుగా ఇదే ధర్నా చౌక్ లో మేము ఉద్యమం చేస్తా ఉంటే, వాళ్ళ ప్రొటెస్ట్ కు మద్దతుగా మేము కూడా నిలబడతా ఉంటే, మా కేటీఆర్ గారు వస్తున్న వాహనానికి అడ్డం పోయిండ్రు ఇదే యూత్ కాంగ్రెస్ నాయకులు. మీరు ఏ రకంగా వాళ్ళకి మద్దతుగా ప్రొటెస్ట్ చేస్తారని వీళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతూ ఉంటే నవ్వుతా ఉన్నారు సార్ చూసే వాళ్ళంతా. ఇంకోటి రవికుమార్ గారు చెప్తా ఉన్నారు, మా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను మరీ ముఖ్యంగా కలుపుకొని పోతుంది అని చెప్తా ఉన్నారు. మా సిరిసిల్ల ప్రాంతం కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది సార్. మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగానికి మాజీ అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఎన్నికల సభల్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మాకు హిందువుల ఓట్లు మాత్రమే కావాలి, ముస్లింల ఓట్లు మాకు అవసరమే లేదు పో అని చెప్పిండ్రు. స్పష్టంగా బహిరంగ సభల్లో చెప్పిండ్రు వాళ్ళు. ఇంకా మీరు అన్ని వర్గాలను ఎడగలుపుకొని పోతా ఉన్నారు సార్. ఎస్, మీరు ముస్లింలకు వ్యతిరేకం, మీరు మిగతా వర్గాలకు వ్యతిరేకం, హిందువులకు ప్రోగా పనిచేస్తా ఉన్నారు, దాన్ని అడ్మిట్ చేయండి, దాంట్లో తప్పేం లేదు కదా, మీ పార్టీ సిద్ధాంతం అది, దాన్ని అడ్మిట్ చేసే పరిస్థితి కూడా లేకపోతే ఎట్లా? ఈ రోజు ఏది పడితే అది మాట్లాడితే కూడా ఇబ్బందే కదా సార్. స్పష్టంగా అడుగుతున్నది, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కేసులన్నీ విత్డ్రా చేసుకోండి. ఎవరెవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళ అడ్మిట్ కార్డులు చూపించమనడం కాదు కదా, అందరి మీద ఉన్న విత్డ్రా చేయండి. చట్టం చేస్తా ఉన్నారు, రేపు పొద్దున లీకేజీలు జరగకుండా చూడండి. ఇదే భారతీయ జనతా పార్టీ నడుపుతున్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా జరిగినాయి కదా సార్. వాళ్ళ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు నిండు అసెంబ్లీలో ఒప్పుకున్నారు, 100 రూపాయలకు ఒక పేపర్ లీక్ అయిన మాట వాస్తవం. మా దగ్గరనే, మా రాష్ట్రంలోనే, మన రాష్ట్రంలోనే స్పష్టంగా జిరాక్స్ సెంటర్లలో 100 రూపాయలకు ఒక పేపర్ దొరికిందని చెప్పిండ్రు. జరుగుతా ఉంటే కూడా మళ్ళీ టీఆర్ఎస్ మీద అబండాలు వేస్తా ఉంటాయి. మొట్టమొదటి విషయం, అక్కడ నీటిలో జంతర్ మంతర్ జరిగినటువంటి ధర్నాకు సంబంధించి అందరిపైన కేసులు ఏం లేవు. ఎవరిపైన అయితే కేసులు ఉన్నాయో, అంటే ఎవరైతే సంఘ వ్యతిరేక పాల్పడ్డారో వాళ్ళపైన కేసులు ఉన్నాయి. ఆ సంఘ వ్యతిరేక చర్యలు ఏదైతే వాళ్ళు పాల్పడ్డారో వాళ్ళు ఒకవేళ నీటి విద్యార్థులు అయితే వాళ్ళని వదిలేస్తారు. లేదు, వాళ్ళపైన ఆల్రెడీ పాత కేసులు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది. ఇంకో విషయం మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారి విషయం తీశారు. మీకు అంత ధైర్యం ఉందా? మాకు ముస్లింల ఓట్లు అవసరం లేదన్నంత ధైర్యం ఉన్నదా? మీరు అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తారు కదా. నా సమయాన్ని తీసుకోకూడదు. థ్యాంక్ యూ జితేంద్ర గారు. ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.